श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, 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 साई बाबा,
बाबा साई 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 बाबा साई
साईं बाबा 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री साईनाथाय नमः। శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 37వ అధ్యాయం మొన్నటి తరువాయి. సాయిబాబా బయలుదేరగానే వాద్యాలు ఒక్కసారిగా మ్రోగేవి. చిచ్చుబుడ్లు, కాకరపు ఒత్తులు, మతాబాలు, దివిటీలు అన్ని వైపులా వెలిగేవి. కొందరు ధనుస్సు ఆకారంలోనూ గుండ్రంగానూ ఉన్న కొమ్ము బోరలు, సన్నాయి ఊదేవారు. కొందరు పెద్ద చిన్న తాళాలు వాయించేవారు. చేత్తో చప్పట్లు కొట్టేవారైతే లెక్క పెట్టలేని మంది ఉండేవారు. మృదంగ, వీణ ఝణుత్కారాల్లో
సాయినామ గర్జనలో భజన చేస్తూ స్త్రీలు పురుషులు బారులు తీరి ప్రేమ పారవస్యంతో నడిచేవారు. ఊరేగింపులో కొందరు జెండాలు ఎగురేస్తుండేవారు. కొందరు గరుడుడి బొమ్మన్న ధ్వజాన్ని పట్టుకుని ప్రదర్శించేవారు. అందరూ నర్తిస్తూ గంతులు పెడుతూ భజన చేస్తూ బయలుదేరేవారు. అందరికీ ఎంతో ఆనంద కోలాహలం కలిగేది. కాగడాలు పతాకాలు తీసుకుని వాళ్ళు బయలుదేరుతుంటే తాళాలు బూరలు సన్నాయి ఒక్కపెట్టున మ్రోగేవి. అప్పుడు సాయిబాబాకి జైకారాలు చేసేవారు. శ్యామకర్ణ గుర్రం థై థై కారాలు చేసేది. అలా వాద్యగర్జనలో బాబా ఊరేగింపు మసీదు నుంచి బయలుదేరేది. ఆయన మెట్ల దగ్గరకు వచ్చినప్పుడు దండదారులు ఓం రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ అంటూ గర్జించేవారు. అప్పుడు కొద్దిసేపు అక్కడ నిలబడి తాళాలు తప్పెట్లు మృదంగాలు వీణ చిరతలు తీసుకుని భక్త బృందం మనస్ఫూర్తిగా ఒక్కపెట్టున భజన చేసేది. కొందరు భక్తులు పతాకాలు చేతుల్లోకి తీసుకుని ఆనందం పొంగులు వారడగా ముందుకు నడుస్తుంటే కొందరు చేత్తో చామరాలు పట్టుకున్నవారు వీవనలు పట్టుకున్నవారు రెండు వైపులా బాబాకు వీచేవారు. కొందరు దారిలో కాళ్ల కిందకి 1-2 మడతలు వేసిన ముతక దుప్పట్లు పరిచేవారు. వాటిపై బాబా చేతిని పట్టుకుని ఆయనకు వీవనలు వీస్తూ నడిచేవారు. తాత్యాబా బాబా ఎడమ చేతిని పట్టుకునేవాడు. మహల్ సాబాది కుడి చేయి పట్టుకునేవాడు. బాబుసాహెబ్ జోగ్ బాబా తల మీద ఛత్రం పట్టుకునేవాడు. ఆ ప్రకారంగా బాబా ఊరేగింపు చావడి వైపుకి నడిచేది. అందరికన్నా ముందు ఎర్రటి రంగుతో శ్యామకర్ణ అనే గుర్రం కాళ్ళకి గజ్జెలు గల్లుగల్లు మంటుండగా బయలుదేరేది. దండదారులు బాబా పేరుతో జై ధ్వానాలు చేస్తూ నడుస్తుండగా ఛత్రధారి ఛత్రాన్ని పట్టుకుని చామరదారులు చామరాలు వీస్తూ నడిచేవారు. తాళాలు వాద్యాలు మ్రోగుతూనే ఉండేవి. భక్తులు జైకారాలు గర్జించేవారు. దండదారులు ప్రేమతో అరిచేవారు. ఆ ప్రకారంగా ఆ భక్త సముదాయం మెల్లమెల్లగా నడిచేది. హరినామాన్ని అదే పనిగా గర్జిస్తుండగా తాళాలు తప్పెట్లు మృదంగాలు సుస్వరంతో గర్జించేవి. వాటి తాళానికి అనుగుణంగా భక్త సముదాయం గర్జించేది. జైకారాలు నడిచేవి. అలా భజన చేసే భక్త బృందం ఆనందయుక్తమై సాయిబాబాకి జయకారాలు చేస్తూ 4 వీధుల కూడలలో నిలిచి ఉండేది. అప్పుడు తాళాలు తప్పెట్లు డోలు ఒకే పెట్టును మ్రోగేవి. వాద్యాలు ఎంతో తీవ్రంగా మ్రోగటం మొదలెట్టేవి. సాయి నామ ఘోష ఒక్కబెట్టున చెలరేగేది. భజన గొప్ప ప్రేమతోనూ సంతోషంతోనూ మొదలయ్యేది. స్త్రీ పురుషులు వెంట నడిచేవారు. అందరూ భజనానందంలో ఉప్పొంగిపోయి సాయినామ గర్జన చేసినప్పుడు ఆకాశం ఆ శబ్దంతో దద్దరిల్లిపోయేది. వాద్యాలు ఆకాశంలో గర్జించినప్పుడు ప్రేక్షక సముదాయ మనసులు ప్రసన్నమయ్యేవి. అలా ప్రేక్షకులు కనువిందు చేసే శోభతో అనుపమాన రీతిలో చావడి ఊరేగింపు జరిగేది. సంధ్యాకాలపు అరుణారుణ పసిడి కాంతులతో ఆకాశంలో పుటం పెట్టిన సువర్ణ తేజస్సు కనిపించినట్లు చావడి ఎదుట నిలబడి ఉన్న సాయి మహారాజు ముఖశోభ కనిపించేది. ఆ వేళప్పుడు ఆయన ఈ ముఖశోభ ఉదయభానుడి వింతకాంతుల్లా లేదా విశ్వానికి చేతలను ప్రసాదించే మూల శక్తి గర్భగుడిలా భాషించేది. అలాంటి అందమైన అమూల్యమైన లాభాన్ని ఎవరు వదులుకుంటారు? ఆ సమయంలో దర్శనం లభించడం గొప్ప అదృష్టమే. ప్రత్యూషంలో పరవశంతో ఒళ్ళు విరుచుకునే దానిమ్మ పువ్వు రంగులో తేజోపుంజాలతో విరాజిల్లేది సాయి సమర్థుల ముఖం. ఆయన ఉత్తరం వైపు ముఖం పెట్టి ఏకాగ్ర చిత్తంతో ఎవరినో పిలుస్తున్నారా అన్నట్లుండేవారు. తాళాల వాద్యాల ఘోషలో సాయి మహారాజు అప్పుడు అవర్ణనీయ ఆనంద సుధలతో నిండిపోయి తమ కుడి చేతిని పైకి కిందికి ఊపేవారు. అప్పుడు భక్త శ్రేష్ఠుడు కాకాసాహెబ్ దీక్షిత్ వెండి పళ్ళెం నిండా పూలు తీసుకుని బాబా దేహమంతటా కోమల సుమాల వర్షం హర్షంతో అలా ఆపకుండా కురిపించేవాడు. తల మీద గులాలు కలిపిన గులాబీ పూలను ప్రేమతోనూ భక్తితోనూ అదే పనిగా చల్లేవారు. కాకాసాహెబ్ అలా గులాలతో కలిపిన పూలను చల్లుతున్నప్పుడు తాళాలు బోరలు తప్పెట్లు మొదలైన వాద్యాలను ఒకేలా తీవ్రంగా వాయించేవారు. షిరిడి గ్రామస్తులు మిగిలిన బాబా భక్తులు ప్రేమతో ఆయన దర్శనానికి వచ్చేవారు. అప్పటి బాబా ముఖచర్య ఎంతో భిన్నంగా సూర్యోదయ సింధూర కాంతులతో దగదగలాడే అద్భుత సౌందర్యంతో కనిపించేది. మిరివిట్లు గొలిపే ఆ తేజోపుంజాన్ని చూసి ప్రేక్షకుల కనుపాపలు విప్పారేవి. ప్రేమను నింపుకున్న వారి మనసుల్లో ఉల్లాసం ఉప్పొంగేది. సంసారంలోని సమస్త దుఃఖాలు నివారింపబడేవి. ఆహాహా, ఏమి ఆ దివ్య అద్భుత తేజస్సు! విమల వినీలాకాశంలోని ఉదయభానుడి శోభే. ఎదురుగా తాళాలాంటి వాయిద్యాలు పెద్ద శబ్దం చేస్తూ ఎంతోసేపు అలా మోగుతుండేవి. బాబా సుమారు 1:30 నుంచి 1:35 గంట వరకు ఉత్తర దిశ వైపు ముఖం పెట్టి ఒకే చోట నిలబడి కుడి చేతిని సదా పైకి కిందికి ఊపేవారు.
మొగలి పువ్వు లోపలి భాగంలోని పసిడి ఛాయతో పోటీ పడుతూ పసిడి ఛాయతో ఉండేది బాబా దేహకాంతి. దానిలో కొద్దిగా అరుణకాంతులు మిశ్రితమైనట్లుండేది ఆయన ముఖ తేజస్సు. ఆ శోభను జిహ్వ వర్ణించలేదు, కళ్ళే ఆ లాభాన్ని అనుభవించాలి. ఇంతలో మహల్ సాపతి పూనకం వచ్చి నర్తిస్తున్నా బాబా ఒకే స్థానంలో ఏకాగ్ర స్థితిలో ఉండడం చూసి మనసంతా ఆశ్చర్యంతో నిండిపోయేది. కుడివైపు నిలబడి ఉండే మహల్ సాపతి బాబా కఫ్ని కొంగుని చేత్తో పట్టుకోగా, ఎడమవైపు తాత్యాకోతే చేతిలో లాంతర పట్టుకుని నడిచేవాడు. ఏమి ఆ అద్భుతమైన ఉత్సవం, ఏమి ఆ భక్తి ప్రేమల వైభవం! ఆ కౌతుకాన్ని చూడడానికి పెద్ద పెద్ద శ్రీమంతుల బృందం కూడా పోగయ్యేది. ధవళకాంతులతో కూడిన బాబా ఎర్రని ముఖబింబం, మెలమెల్లాడే తేజస్సుతో వెలిగే అవర్ణనీయ శోభను చూసి భక్తుల నయనాల్లో స్వానందం దోబూచులాడేది. భక్త సముదాయం దారికి రెండు వైపులా మెల్లమెల్లగా సరంభంగా నడిచేది. అనివార్యమైన ప్రేమ పొంగి పొరలగా స్వానందంతో పూర్తిగా నిండిపోయేవారు. ఇక మీదట ఆ వైభవాన్ని కళ్ళతో ఎవరు కూడా మళ్ళీ చూడలేరు. ఆ రోజులు గతించాయి, ఆ కాలము పోయింది. ఇప్పుడు మనసుకు మిగిలింది కేవలం ఆ స్మృతులే. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. ఆ ప్రకారంగా వాద్యాలు అపారంగా మ్రోగుతుండగా మార్గంలో జయకారాలు చేస్తూ భక్తులు బాబాని చావడిలో కూర్చునే చోటు వైపుకు తీసుకెళ్లేవారు. వారికి అన్ని రకాలైన దివ్య పూజోపచారాలు చేసేవారు. చావడిపై కప్పుకి ధవళకాంతులేని చాందినిని అమర్చేవారు. శోభాయమానమైన గాజు గోళాలను వేలాడదీసేవారు. గోడలకు అవి విరజమ్మే వెలుగులను ప్రతిబింబించగల అద్దాలు అమర్చేవారు. అక్కడ ఆ దృశ్యాన్ని తేజోపుంజాలకు పరాకాష్ఠగా చేసేవారు. భక్త సమూహమంతా కలిసి చావుడికి వెళ్ళేది. తాత్యాబా బాబా ఆసనాన్ని సిద్ధం చేసి ఆయన్ని పట్టుకొని దానిపై కూర్చోబెట్టేవాడు. అలా వాళ్ళు ఉత్తమ ఆసనాన్ని తయారు చేసి వెనుక ఆనుకునేందుకు దిండు పెట్టేవారు. బాబా ఆసనంపై కూర్చోగానే ఆయన భుజాల మీద కోటు కప్పేవారు. తర్వాత దేహంపై దివ్యమైన అందమైన వస్త్రాలు వేసేవారు. అత్యంత హర్షంతో ఆయనకి పూజ చేసేవారు. ఎంతో ఘోషతో హారతి పాడేవారు. పూలదండలు వేసి పూలగుచ్చాలు ఇచ్చేవాళ్ళు. సుగంధాలేనే చందనాన్నద్ది చేతులకు గుమగుమలాడే పరిమళ ద్రవ్యాలు పూసేవాళ్ళు. అమూల్యమైన వస్త్రాలతో అలంకరించి తలపై కిరీటం పెట్టి చూసేవారు. ఒక్కోసారి అందాలొలికే బంగారు కిరీటాన్ని, కొన్నిసార్లు కలిగితురాయితో మెరిసే భవ్యరత్న జడిత జరీపని చేసిన తలపాగాన్ని పెట్టేవారు. మెళ్ళో రత్నమాణిక్యాలతో మెరిసే ధవళకాంతులు వెదజల్లే ముత్యాల దండలను వేసేవారు. ఈ వేషధారణంతా దీపకాంతుల్లో విలక్షణ తేజస్తో తళుక్కుమనేది. నుదుటిపై పరిమళాలు వెదజల్లే కస్తూరితో నల్లని నామాన్ని పెట్టి వైష్ణవ సాంప్రదాయ పద్ధతిలో మధ్య భాగంలో నల్లటి తిలకం పెట్టేవాళ్ళు. రెండు భుజాల మీదుగా నేరేడు పండు రంగు మొహమ్మల్ జరీ కోటు కిందకి జారుతుంటే రెండు వైపులా దాన్ని మెల్లగా ఆయనకు తెలియకుండా పైకి జరిపేవారు. అలాగే తల మీద మకుటం లేదా తలభాగాన్ని కూడా పదే పదే వెనక నుంచి మెల్లగా ఆయనకి తెలియకుండా ఒకరి తర్వాత ఒకరు పట్టుకునేవారు. కిరీటం కానీ తలపాగా కానీ స్పర్శ అయితే తీసి పారేస్తారేమోనన్న భయం భక్తులకి విపరీతంగా ఉండేది. అయినా ప్రేమతో కూడిన వాళ్ళ కుతూహలం కూడా అంత బలంగానూ ఉండేది. అందరి మనసులను తెలుసుకోగల సాయిబాబాకి భక్తులు చేసే ఇలాంటి చాటుమాటు పనులు తెలియవా? అయితే వాళ్లకున్న ప్రీతి వల్ల అదంతా తెలిసి కూడా సాయిబాబా మౌనంగా ఉండేవారు. బ్రహ్మ లేదా పరమాత్మ సాక్షాత్కారం వల్ల శోభాయమానంగా ఉండేవారికి జరీకోటు ఒక అలంకారమా? నిజశాంతితో అలంకరించబడిన వారికి మకుటము ఒక భూషణమా?
అయినా కూడా భక్తులు అనేక రకాల అందమైన అలంకారాలను బాబాకు పెడుతూ ఉండేవారు. నుదుటిపై కుంకుమ పువ్వు కలిపిన మనోహర తిలకం దిద్దేవారు. కొందరు రత్నాల ముత్యాల మాలలను మెళ్ళో వేసేవారు. కొందరు మళ్ళీ నుదుటిపై గంధం బొట్టు పెట్టేవారు. భక్తుల ముచ్చటిని బాబా అలా తీర్చేవారు. ఆ అలంకారాలన్నీ పెట్టాక, తలపై కిరీటం పెట్టాక, మెళ్ళో ముత్యాల హారం తళతళా మెరిసేది. ఆహా! ఏమి ఆ లౌకిక శోభ! నానాసాహెబ్ నిమోర్కరు కర్రకు అమర్చబడి జాలార్తో ఉన్న గుండ్రంగా తిరిగే ధవళవర్ణపు ఛత్రాన్ని బాబాపై పట్టుకునేవాడు. బాబూసాహెబ్ జోగు ఎంతో ప్రేమతో బాబా చరణాలు కడిగేవాడు. ఆర్ఘ్యము, పాద్యము మొదలైన వాటిని భావపూర్వకంగా అర్పించి విధియుక్తంగా పూజ చేసేవాడు. లోతుగా ఉండే వెండి పళ్ళాన్ని ముందుకు పెట్టి అందులో బాబా చరణాలు పెట్టి అత్యంత ఆదరంతో వాటిని కడిగి తర్వాత సుగంధ జంధ్రం అద్దేవాడు. అప్పుడు కుంకుమ పువ్వున్న గిన్నె చేతిలోకి తీసుకుని బాబా చేతులకు పరిమళ ద్రవ్యం రాసేవాడు. తర్వాత బాబా చేతికి తాంబూలాన్ని భక్తితో అర్పించేవాడు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు బాబా ముద్ర, దృష్టి అత్యంత ప్రసన్నంగా కనిపించేది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు బాబా చావడిలో ఆసనం మీద కూర్చున్నప్పుడు తాత్యాబా మొదలైన వాళ్ళంతా నిలబడి ఉండేవారు. బాబాని చేత్తో పట్టుకొని ఆసనంపై కూర్చోపెట్టి ఆయన పాదాలకు ఆదరంగా వందనం చేసేవారు. అసలే పరిశుభ్రంగా నిర్మలంగా ఉండే చావడి నేలను కడిగి తుడిచి స్ఫటికలా తలతల మెరిసేలా చేసేవారు. అక్కడికి శ్రీవారి చరణాలలో ప్రేమతో లీనమైపోయిన చిన్న పెద్దలందరూ కలిసి వచ్చేవాళ్ళు. బాబా దిండుకి జాగిరిలా పడి ఆసనం మీద విరాజమానులవగానే ఇరువైపులా భక్త బృందం చామరులు వింజామరలు వివనలతో వీచడం మొదలెట్టేది. అప్పుడు మాధవరావు మొదట పొగాకును నలిపి పొడి చేసి వెంటనే చిలిం తయారు చేసి తాత్యాబా చేతికిచ్చేవాడు. తాత్యాబా మొదట ఊది పొగాకు రాచుకోగానే ఆ చిలిముని బాబా చేతికిచ్చేవాడు. బాబా మొదటి దమ్ము పీల్చి మహల్సాపతికి ఇచ్చేవారు. ఆ ప్రకారంగా ఆ చిలుము అయిపోయే వరకు అది భగత్, శ్యామ, తాత్యాల మధ్య గుండ్రంగా ఇటూ అటూ తిరుగుతూ ఉండేది. చిలిం నిర్జీవ పదార్థం అన్న మాట నిజమే, కానీ దాని అదృష్టం ఎంత గొప్పది. సజీవులమైన మనం దానికి సాటి రాము. నిజమైన సేవ అంటే దానిదే. దాని తపశ్చర్య కూడా మహా కఠినమైనది. పసితనంలో పాపం కాళ్ళతో తొక్కించుకుంది. తరువాత శీతోష్ణల బాధలను సహించింది. అగ్నిలో బాగా కాలి బయటకొచ్చింది. అదృష్టవశాత్తు దానికి బాబా కరస్పర్శ లభించింది. మళ్ళీ దునిలో కాలవలసి వచ్చింది. తరువాత గేరు అంటే ఎర్ర రంగు మట్టి లేపనాన్ని దేహానికి అలుముకుంది. చివరికి బాబా నోటి చుంబన లాభం లభించింది. సరే, భక్తులు కర్పూరం, కుంకుమ పువ్వు, చందనం 2 చేతుల్లో తీసుకొని బాబా దేహానికి పూసేవారు. మెళ్ళో పూలమాల వేసి సువాసనను ఆస్వాదించడానికి పూలగుచ్చులు ఇచ్చేవారు. ఎవరి ముఖం సదా దరహాస చంద్రికలు చిందిస్తూ ఉంటుందో, భక్తుల వైపు పొంగిపొరలే ప్రేమతో అవలోకిస్తూ ఉంటుందో వారికి అలంకారాల పట్ల ఆసక్తి ఏముంటుంది? ఇవన్నీ భక్తుల గౌరవాన్ని కాపాడడం కోసమే. ఎవరి దేహానికి భక్తే అలంకారం అవుతుందో, ఎవరు శాంతి అనే నగలతో అలంకరించబడి ఉంటారో వారికి లౌకికమైన మాలలు, మణులు, నగలతో అవసరమేముంటుంది? మూర్తీభవించిన వైరాగ్యమే అయినా
వారికి పచ్చలహారం ఎందుకు? అయితే భక్తులు తమకి దాన్ని అర్పణ చేశారు కనుక ఆయన దాన్ని మెల్లో వేసుకునేవారు. భక్తుల ముచ్చట ఆయన తీర్చేవారు. బంగారపు పచ్చల దివ్యహారం 8 లేదా 16 వరుసల ముత్యాల మాల నీలి కమలాల మాలలలో కలిసిపోయి అపూర్వ రీతిలో శోభించేది. మల్లెలు, మొల్లల మాల, తులసి మాల ఆయన మెల్లో పాదాల వరకు వేలాడుతూ ఉండేది. ఆయన మెడలో ముత్యాల మాల గొప్ప తేజస్సుతో తలుకులీనేది. వాటితో పాటే ఛాతీ మీద బంగారు పతకం ఉన్న పచ్చలహారం వేలాడేది. నుదుటి మీద అందమైన నల్లటి బొట్టు అత్యంత మనోహరంగా శోభించేది. ఎవరు తేజోమయమైన విష్ణు భక్తునిలా భాసిస్తారో, ఎవరిపై ఛత్ర చామరలు పట్టుకోబడతాయో, ఎవరి తలపై జల్తారు శాలువ శోభాయమానంగా కనిపిస్తుందో వారిని ఫకీరు అని అనగలమా? సాధారణంగా బాబు సాహెబ్ జోగ్ ఉప్పొంగే ప్రేమతో మంగళ వాయిద్య ఘోషలో చేత్తో పంచహారతి పట్టుకొని బాబాకి అక్కడ హారతి ఇచ్చేవాడు. 5 రకాల ఉపచారాలతో గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం పూజ చేసి అందమైన పంచహారతి చేత్తో తీసుకొని అందులో కర్పూరం పెట్టి దాంతో బాబాకి హారతి ఇచ్చేవారు. హారతి ఇవ్వడం అయిపోయాక భక్తులంతా ఒక్కొక్కరు వచ్చి బాబాకి సాష్టాంగ నమస్కారం చేసి తమ ఇళ్లకు బయలుదేరేవారు. తర్వాత చిలిము, అత్తరు, పన్నీరు ఇచ్చి బాబా అనుమతి తీసుకుని తాత్యాబా తన ఇంటికి వెళ్లేందుకు బయలుదేరగానే బాబా అతనితో ఇలా అనేవారు: నన్ను కనిపెట్టుకుని ఉండు, వెళ్ళాలంటే వెళ్ళు, కానీ రాత్రివేళ మధ్య మధ్య నా సంగతి కనుక్కుంటూ ఉండు. అందుకు తాత్యాబా సరే అలాగే అంటూ చావడి నుంచి ఇంటికెళ్ళిపోయేవాడు. ఆ ప్రకారంగా భక్తులంతా వెళ్ళాక బాబా స్వయంగా తమ చేతులతో మూట విప్పేవారు. దోవతుల మడతలు తీసి పరిచి తమ పక్కను తామే తయారు చేసుకునేవారు. 60-65 తెల్లటి దుప్పట్లను పరిచి వాటితో పడకను తయారు చేసుకుని దానిపై నిద్రించేవారు. అలా చావడిలో ఇప్పటి వరకు జరిగిన కథ జరిగినట్లు చెప్పబడింది. ఇప్పుడు మరో కథ ఉండిపోయింది. దాన్ని తర్వాతి అధ్యాయంలో వర్ణిస్తాను. శ్రోతలు నన్ను క్షమించాలి. సాయిబాబా మహిమ చాలా గొప్పది. క్లుప్తంగా చెప్దామన్నా చెప్పడానికి పరిమితి ఉండదు. అది చాలా పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు సాయిబాబా గుండిగల కథను ఇంకా మిగిలి ఉన్న సంగతుల అన్నిటినీ రాబోయే అధ్యాయంలో చెప్తాను. మీరు ఆదరపూర్వకంగా శ్రద్ధ పెట్టండి. గురుని అఖండంగా స్మరించడమే హేమాడు పంతుకి స్వార్థము పరమార్థము. గురు చరణాలకు నిరంతరం నమస్కరించి అతను కృతార్థుడయ్యాడు. ఎందుకంటే 4 పురుషార్థాలు గురు చరణాల వద్దే ఉంటాయి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంతు రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని చావడి వర్ణన అనే పేరుగల 37వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 37వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. ఈ అధ్యాయంలో విషయం చావడి వర్ణన అని చెప్పారు హేమాడ్ పంతు. కానీ మొదట సద్గురు స్తవనం వేదాంత నిరూపణ చేస్తున్నప్పుడు అతను అందులో ఎంతగా లీనమైపోయారంటే అధ్యాయం మొత్తం 216 ఓవీల్లో 108 అంటే సగం ఓవీలు దీనికోసమే ఖర్చయిపోయాయి. హేమాడ్ పంతు అంటారు, పదాలను ఏర్చి కూర్చి కావ్యాన్నన్నిటి తెలియని పామరుని మందమతిని నేను. కళాన్ని పట్టుకున్న నా చేతిని పట్టుకుని సాయియే దీన్ని నాచే వ్రాయిస్తున్నారు. ఈ ఓవీలు కూడా వ్యర్థంగా కేవలం నోటుకొచ్చినట్లు మాట్లాడినవి కావు. అయినా వాటి సారమేమిటంటే మనం చూద్దాం. సద్గురు స్తవనంలో హేమాడ్ పంతు సాయిబాబా అగాధము అవర్ణీయము అయిన గుణాలను వర్ణించి ఆయన సత్సంగత్యం వల్ల తనకు ప్రాప్తించిన సద్బుద్ధిని, ఆ నిశ్చల స్థితినే మరణించే వరకు నిలపండి. గొప్పగా సేవించాలనే మనోవృత్తిని ప్రబలంగా చేయండి. మీ చరణాలలో అనన్య భక్తిని కలిగించండి. సకల చరాచరాలలో భగవద్భావాన్ని, మీ నామంపై అఖండ ప్రేమని కలిగించండి అంటూ
తమ కోరికను వ్యక్తం చేశారు. తర్వాత స్వర్గలోకంలోని స్వర్గ సుఖాన్ని గురించి వివేచిస్తూ దాని నిష్ఫలతను ఆయన దర్శింపజేస్తారు. నిజానికి స్వర్గ సుఖం కోసం మనం ఇంకా వేరే ఎక్కడికో పోనవసరం లేదు. దాన్ని ఇక్కడే ఈ భూలోకంలోనే మానవులు పొందవచ్చు. ఎందుకంటే వైరాగ్యంతో పాటు ఆత్మజ్ఞానాన్ని ప్రాప్తింప చేసుకోవడమే స్వర్గలోకం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. స్వర్గం అంటే ఏమిటి? ప్రాపంచిక ఇచ్ఛలు, ఆకాంక్షలు, విషయభోగాలు, వీటి పట్ల అనాసక్తి. తమ ఆత్మస్వరూపం అంటే విశ్వవ్యాప్తి, ఈశ్వరుడే అని తెలుసుకోవటం. అదే మానసిక దుఃఖం లేని స్వర్గం. అక్కడ రోగం మొదలైనవి కలగటానికి కారణం ఉండదు. చింత, దుఃఖము, వ్యాధులు ఉండవు. అక్కడ ఆకలితోనూ లేక దాహంతోనూ వ్యాకులు చెందరు. అక్కడ ఎవరికీ కూడా వృద్ధాప్యం గురించిన భీతి వల్ల కలిగే దుఃఖం ఉండదు. అక్కడ మృత్యు గురించిన భయం ఉండదు. ఫలానిది చెయ్యాలి, ఫలానిది చెయ్యకూడదన్న విధి నిషేధాల బంధనం ఉండదు. జీవుడు అక్కడ అత్యంత నిర్భయంతో ఉంటాడు. స్వర్గలోకంలోని దివ్యస్థితి ఇదే. లోక వ్యవహారాల్లోనూ దేన్ని స్వర్గం అంటారో అక్కడ విషయ సుఖం ఏమన్నా వేరుగా ఉంటుందా? స్వర్గలోకానికి వెళ్ళినా లేక నరకానికి వెళ్ళినా అక్కడ విషయ సుఖాలలో భేదం ఉండదు. స్వర్గలోకంలోని దేవతల రాజు ఇంద్రుడు, భూమి మీద ఉండే చిన్న గాడిద, ఇద్దరు విషయ సుఖాలు ఒకలాగే ఉంటాయి. ఇంద్రుడు స్వర్గలోకపు నందనవనంలో అత్యంత ఆనందం కలిగించే సమస్త సుఖ సౌకర్యాలతో యుక్తమైన తోటలో విహరిస్తాడు. గాడిద చెత్త కుప్పలో దొర్లుతుంది. వారిద్దరి సుఖం చూస్తే ఒకలాంటిదే అనిపిస్తుంది. అందులో ఏమాత్రమూ తేడా ఉండదు. అదే కాక పుణ్యం ఖర్చయిపోయాక అక్కడ నుండి భూమి మీదకు తిరిగి రావాల్సి ఉంటుంది. అలాంటి ఆ ప్రదేశం కోసం వ్యర్థంగా ఎందుకు ప్రయత్నించాలి? దానికన్నా ఈ భూమి మీద జన్మే చాలా మంచిది. ఈ భూలోకంలోని మహత్వం చాలా గొప్పది. మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటంటే విరాగులకు ఏకాంతంలో లభించే సుఖం లేదా భగవంతుని పట్ల భక్తితో ఉండే భక్తులకు లభించే సుఖం ఇంద్రుడికి కానీ లేదా సార్వభౌమ చక్రవర్తులకు కానీ కల్పాంతరంలో కూడా లభించదు. కనుక భూలోకంలో ఉండి మానవులు ఆత్మజ్ఞానాన్ని ప్రాప్తింపచేసుకోవటానికి ప్రయత్నించాలి. ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తే మనస్సులోని కోరికలన్నీ నెరవేరుతాయి. పరబ్రహ్మ యొక్క పూర్ణ జ్ఞానం కలగటం అంటేనే అన్ని అరిష్టాల నుంచి నివృత్తి కలగటం. దానివల్లే మనస్సులో ఇచ్చించిన కోరికలు ప్రాప్తిస్తాయి. దీనికి శృతి స్మృతులే ప్రమాణం. ఇప్పుడు హేమద్ పంత్ ఏ ఆత్మజ్ఞానాన్ని ప్రాప్తింపచేసుకోవాలో లేదా ఎవరిని తెలుసుకోవాలో వారిని వర్ణిస్తారు. ఈ ఆత్మ ఏ రకమైన విశేష గుణం లేకుండా వృద్ధాప్యానికి, జనన మరణాలకు అతీతంగా ఉంటుంది. అది అత్యంత సనాతనము, శాశ్వతము, వినాశరహితము. అది నిత్యము, స్వయంభూ జన్మరహితం, సనాతనము, ఆకాశంలాగా సర్వవ్యాపకము, అనాది, అవిచ్ఛిన్నము, వృద్ధిశూన్యము, మార్పురహితము. అది శబ్దాలకు అతీతంగా ఉంటుంది. దానికి రూపము, ఆకారము లేదు. దానికి ఆద్యంతాలు లేవు. దాన్ని కొలవ అనుమానం లేదు. ఇది ఎన్నటికీ నశించదు. దానికి వాసన లేదు. దానికి రుచి లేదు. అది ఏ విధంగా భ్రష్టు పట్టదు. దాని స్వరూపాన్ని ఎవరు వర్ణించగలరు? అలా ఏ గుణము లేకుండా కళ్ళకు కనిపించని అలాంటి ఆత్మని ఆత్మజ్ఞానం వల్ల తెలుసుకోలేము. అయినా అజ్ఞానాన్ని జ్ఞానంతో ప్రాప్తింపచేసుకుని తొలగించండి. కానీ ఆ ఆత్మను ఎన్నటికీ శూన్యం అంటే అసలే లేని స్థితి అని అనకూడదు. తరువాత హేమద్ పంత్ ఆత్మజ్ఞానాన్ని ప్రాప్తింప చేసుకోవటానికి మానవులు చేయవలసిన ఉపాయం చెప్పారు. అన్నిటికంటే మొదట మానవులు దీర్ఘ ప్రయత్నం చేసి అభ్యసించాలి. ఎందుకంటే పాలకడుపులో నెయ్యి ఉంటుంది, కానీ అది తోడు పెట్టకపోతే మజ్జిగగా ఉండదు, వెన్న కూడా ఉండదు. ఆ తరువాత దాన్ని ఇంకా అవసరమైన విధంగా సంస్కరించవలసి ఉంటుంది. మజ్జిగ చిలకకపోతే వెన్న రాదు. దాన్ని కూడా అగ్నిపై కాచకుండా రుచికరమైన నెయ్యి తయారు కాదు. అభ్యాసం చేయకుండా చిత్తశుద్ధి కలగదు.
చిత్తశుద్ధి లేకుండా జ్ఞానం ప్రాప్తించదు. చిత్తశుద్ధి కోసం స్వధర్మాన్ని అనుసరించి ఆచరణను పెట్టుకోవాలి. ఈశ్వర భక్తిని ఆచరించాలి. ఆత్మజ్ఞానం అనే మందిరాన్ని నిర్మించటానికి 4 రకాల ముక్తులనే కలశాలు తలతల మెరవటానికి, విరక్తి అనే పతాకం ఎగరటానికి భగవద్భక్తి అనే పునాది అవసరం. అలాగే బాబా పలికిన ఈ క్రింది మాటలు గుర్తుపెట్టుకోవాలి. పూర్ణ శ్రద్ధ, ధైర్యము ఇవే మూర్తిభవించిన ఉమామహేశ్వరులు. అవి మన తలపై చేయి పెట్టకుండా హృదయంలో నివసించే ఈ విశ్వంభరుడు కనిపించడం సాధ్యం కాదు. అవిద్య, మాయ, కామము, కర్మము ఇవే ముఖ్యంగా మృత్యు లక్షణాలు. ఇవన్నీ శాంతిస్తే సర్వబంధనాలు తెగిపోతాయి. ఆత్మ సహజంగా ప్రకటమవుతుంది. మేఘాలు తొలగిపోయినప్పుడు ఆకాశంలోని రవి స్వయంగా ప్రకాశిస్తాడు. ఈ శరీరం నేను, ఈ ధనం నాది అని అనటాన్నే దేహాభిమానం అంటారు. ఇదే హృదయగంధి అనే పాశాలను, మాయ అనే దుఃఖానికి స్థానం. ఈ దేహం ఒకవేళ పడిపోతే కర్మ బీజాల వల్ల మరొక దేహం లభించినప్పటికీ ఆ బీజాలకు పూర్తిగా దగ్ధం చేయని మానవులకు మళ్ళీ మరో జన్మ వస్తుందని తెలుసుకోవాలి. బీజాలు మళ్ళీ వృక్షమవుతాయి. వాసనలనే బీజాలతో మరో దేహం ప్రాప్తిస్తుంది. అలా వాసనాక్షయం కానంత వరకు ఈ చక్రం అఖండ గతితో తిరుగుతూ ఉంటుంది. వాసనలు సమూలంగా క్షయమైపోయినప్పుడే హృదయగంధి విడిపోయి అప్పుడే మరణశీల మానవులు అమరులవుతారు. కనుక వాసనల పరిత్యాగమే బ్రహ్మానంద యోగం అవుతుంది. ఇవన్నీ అవరోధాలు ఉంటాయి కనుక అందరికీ సులభము, సరళము అయిన ఉపాయం గురువుని శరణు అనటమే. శరీరము, వాక్కు, మనస్సులతో పంచ ప్రాణాలను గురువుకు సమర్పించాలి. బుద్ధిని కూడా నిశ్చయపూర్వకంగా లీనం చేసి గురువుకు అన్ని విధాలా స్వాధీనమైపోవాలి. పాలతో ఆవుదూడ కడుపు నిండినప్పటికీ అది తన తల్లి నుంచి దూరంగా కదలదు. కనుక దాన్ని పశువులను కట్టే గుంజకి తాడుతో కట్టేస్తారు. అలాగే ఈ మనస్సు సంసార భోగాలను అనుభవించి తృప్తి చెందినా కానీ మోహం నుంచి దూరం కాదు. కనుక దాన్ని గురు చరణాలకు దృఢంగా బంధించాలి. గురు ప్రేమను, కృపను ప్రాప్తింపచేసుకోవటానికి ఆయన చరణ కమలాల పరాగధూళికి అంటిపెట్టుకోవాలి. ఆయన చేసిన శుభ్రమైన ఉపదేశాలను చక్కగా గుర్తుపెట్టుకోవాలి. తమ గురువు అంటే సాయి మహారాజ్ అని హేమాద్బంతు చెప్తాడు. ఇంద్రియ సుఖాల్లో మనసారా రమించాలి, కానీ మనస్సులో సాయిబాబా మీద ప్రేమ పెట్టుకోవాలి. అదే చివరి ప్రాపంచికంలోని పారమార్థంలోనూ 2 చోట్ల శ్రేయస్సు కలిగిస్తుంది. ఎవరి నోటిలో శ్రీ సాయినామం ఉంటుందో, హృదయంలో శ్రీ సాయిపై ప్రేమ ఉంటుందో వారికి సదా సుఖ సంతృప్తులు కలుగుతాయి. వారికి సదా శ్రేయస్సు కలుగుతుంది. శ్రీ సాయి స్వయంగా వారిని రక్షిస్తారు. సాయిబాబాను నిరంతరం చింతన చేసే వారి అనుభవంలోకి విశేషాన్ని చూడండి. సాయిబాబా వారికి రుణగ్రస్తులై స్వయంగా తామే వారిని ధ్యానిస్తూ ఉంటారు. మీ పనులు మీకే తెలియాలి, నాకైతే రాత్రింబవళ్ళు మీ స్మరణే. అలా ఉండేది బాబా ప్రేమ వాక్కు. అది చాలామందికి గుర్తుండే ఉండవచ్చు. శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ మహత్యాన్ని వర్ణిస్తారు. మాకు జ్ఞానం అవసరం లేదు, సాయిబాబా చరిత్ర చాలు. నెత్తి మీద ఎన్ని పాపాలున్నప్పటికీ ఇది మమ్మల్ని మా కష్టాల నుంచి రక్షిస్తుంది. ఒకవేళ పారాయణ చేయటం సాధ్యం కాకపోతే ఇందులో గురుభక్తి ప్రకరణాన్ని శ్రోతలు నిత్యము నియమంగా విని హృదయానికి ఆభరణంగా చేసుకోవాలి, అలంకారంగా చేసుకోవాలి. అంటే అమూల్యమైనవని తెలుసుకొని మనస్సులో జాగ్రత్తగా పెట్టుకొని ప్రీతితో అనుసరించాలి. రోజులో ఈ చరిత్రను ఎప్పుడు చదివినా తమ గురు మహారాజుతో పాటు శ్రీహరి కూడా భావికులకు కలుస్తాడు. ఈ గ్రంథాన్ని ప్రతిరోజు నియమంగా అంతరాయం లేకుండా చదివితే వారికి ఇంట్లో లక్ష్మి అఖండంగా ఉంటుంది. సప్తాహం చేసేవారి దరిద్రం దూరంగా పారిపోతుంది. ఇది నా మాటలుగా భావించకండి, ఎందుకంటే దానివల్ల మనస్సులో సంశయం కలుగుతుంది. సాయిబాబానే నా నోటితో అన్నీ పలికిస్తారు కనుక వ్యర్థంగా లాగి పీకే ఆలోచనలు వదిలేయండి. చివరికి సాయి అనన్య భక్తికి సారాన్ని అందమైన వాక్స్ఫూనాలతో చెప్పి ఈ విషయాన్ని ముగిస్తారు. సాయిబాబా నామాన్ని అఖండంగా జపించటమే మా వ్రతం, తపస్సు, దానం, పదే పదే షిరిడీ వెళ్ళటమే మా తీర్థాటన. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్
జై సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీకి జై. ఆయనకి అనన్యంగా శరణు వేడి సాయి సాయి అన్న మంత్రాన్ని స్మరించి అనుష్ఠానం చేయటమే మాకు ధ్యానము. పురశ్చరణ నిష్కపటంగా ప్రేమతో అనుసంధానం చేసి ఆయన్ని పూజించి చూడండి. ఆయన అంతర్ముఖ లీలలను హృదయంలో అనుభవించి చూడండి. తరువాత క్రమం తరువాతి క్రమం 132, 133, 136, 139, 140, 141 వరకు, 146, 148, 153 నుంచి 157, 159, 166, 168, 174, 176, 178, 179 వరకు, 2008 నుంచి 2012 వరకు ఈ ఓవిలోని చావడి సమారంభం వర్ణన గురించి ఎంతని చెప్పాలి. హేమడ్ పంతు కవిత్వానికది పరాకాష్ట. వర్ణన ఎంత యథాతథంగా చిత్రించబడిందంటే ఆ ఉత్సవం మన కళ్ళకి కట్టినట్లుంటుంది. మనం కూడా అందులో భక్తియుక్త ఆనందంలో భాగస్వాములమైన అనుభవాన్ని అది కలిగిస్తుంది. ఈ వర్ణన అంతటిలో క్రమంగా 199 నుంచి 201 ఓవిలో హేమడ్ పంత్ బాబా చిలుం చేసే కఠిన సేవను, దాని గొప్ప అదృష్టాన్నెంతో చక్కగా ఊహించి చెప్పారు. మొత్తానికి ఈ అధ్యాయం అంటే ఆధ్యాత్మిక నిరూపణ, కావ్యమయ శ్రద్ధ చిత్రాలు అనే పాలు పంచదారల యోగమే. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీకి జై. 38వ అధ్యాయము గుడిగండక వర్ణం. బాబా గుడిగండక అంటే అన్నం మొదలైనవి ఉడకబెట్టే పెద్ద మూతగల గిన్నెలో అన్నం వండి నిరుపేదలకి బాబా భోజనం పెట్టడం గురించిన వర్ణన. శ్రీ గణేశన్కి నమస్కారము, శ్రీ సరస్వతీదేవికి నమస్కారము, శ్రీ గురు మహారాజ్కి నమస్కారము, శ్రీ కులదేవతకి నమస్కారము, శ్రీ సీతారామచంద్రులకి నమస్కారము, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారము. జగత్ అంతటికి ఆనందాన్నిచ్చేవారు, భక్తుల కోరిన కోరికలు తీర్చడం పట్ల ఉత్సాహమున్నవారు, శరణాలను ఆశ్రయించిన వారికి 3 రకాల దుఃఖాలను హరించేవారు అయినా ఓ గురుశ్రేష్ఠ, మీ పాదాలకి మా నమస్కారము. శరణన్న వారిని కరుణతో రక్షించేవారు, అతి ఆశ్రయించిన మహోన్నతులు, చేతికి ఎముకల లేనివారు, ఆశ్రయించిన భక్తులను ఉద్ధరించేవారు అయిన ఓ గురుశ్రేష్ఠ, లోకులకు ఉపకారం చేయడానికి మీరు అవతరించారు. దైవత్వ భావాన్ని నశింపచేసేవారు, భక్తుల మనసుని మోహింప చేసేవారు, సంసారం నుంచి ముక్తులను చేసేవారు, అత్యంత ద్రయావరు అమృత సాగరుల అయిన మీకు జయకారాలు. ఎక్కడ అదృష్టము ఫలిస్తుందో కానీ దానివల్ల మీ శరణాలను ఈ కళ్ళతో చూడగలిగాను. మీ సాన్నిధ్యాన్ని అనే వైభవాన్ని అనుభవించాను. ఇప్పుడు ఆ సుఖ సమయము పొంది అది ఇక తిరిగి రాదు. కేవలం బ్రహ్మ అనే మోసములో శుద్ధ ఆత్మస్వరూపమనే రసధారలను నింపి రూపాన్ని ధరించిన సుందరమూర్తి సంత శిరోమణి శ్రీ సాయినాథ్ మహారాజే. సాయి అంటే ఆత్మారాముడే. ఆయన సంపూర్ణంగా ఆనంద నిలయం, స్వయంగా ఇచ్చేయాలన్నీ నెరవేర్చిన ఆయన భక్తులను నిష్కాములుగా చేస్తారు. ధర్మాన్ని అనుసరించే బ్రాహ్మణులను, వారిని రక్షించే క్షత్రియులను వాళ్ళు ఆదిత్య శక్తితో సహా మృత్యువుని కూడా
మింగకల ఆయన గురించి కొద్దిగానే వర్ణించబడింది. ఈ ఓవిని బాగా అర్థం చేసుకోవడానికి కఠోపనిషత్తు చూడండి. 1వ అధ్యాయం మంత్రంలోనే సహారం సమయంలో పరమేశ్వరుడికి బ్రహ్మ క్షత్రియులిద్దరితో పాటు ప్రాణమాతృలని భోజనంగా అవుతాయి. మృత్యువు కూడా వారికి ఉపసేవనం అంటే నోటిలో వేసుకునే కూర లేదా పచ్చడిగా అవుతుంది. అలాంటి పరమేశ్వరుడి గురించి యథార్థంగా ఎవరు తెలుసుకోగలరు? ఉపనిషత్తుల్లోని సర్వశక్తిమంతుడైన పరమేశ్వరుడికి ఆచరణకు ఉదాహరణనిచ్చే ఇక్కడ హేమాడ్ పంతు సాయి బాబా సర్వశక్తివంతుడైన ఈశ్వరుడే అని చెప్పడానికి ప్రయత్నించారు. జనన మరణ బంధనాలను వెంటనే తెంచేయగల ఆ సాయికి జడబుద్ధిని అజ్ఞానాన్ని అయిన నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. గడిచిన అధ్యాయంలో సాయినాథుల చావడిని ఎంతో ప్రీతితో వర్ణించాను. ఇప్పుడు ఈ అధ్యాయంలో గుడిగండను గురించిన నిరంతర సుఖాన్నివ్వగల వర్ణాన్ని వినండి. చిన్నపిల్లలకి కేవలం తినడమే తెలుస్తుంది. ఏం తినాలో వారికి తెలీదు. పాలు తాగించానో లేదో అన్నం ముద్ద తినిపించానో అమ్మే వారి మంచి చెడులు చూస్తుంది. అలాగే సాయిమాత నా చేత కలం పట్టించి తమకు తమ భక్తుల మీదున్న ప్రేమ వల్ల ఈ ప్రయాస లేని రచనను చేయిస్తుంది. శాస్త్రాల్లో ప్రతి ఒక యుగములో మోక్షప్రాప్తి కోసం ప్రమాణ సిద్ధమైన సాధనలు చేయబడి ఉన్నాయి. ఉదాహరణకి కృత లేదా సత్యయుగములో తపస్సు చేయడం, త్రేతాయుగములో జ్ఞానం సంపాదించడం, ద్వాపర యుగములో యజ్ఞం చేయడం, కలియుగములో దానం చేయడం చెప్పబడింది. దాన ధర్మాలు సదా సర్వదా చెయ్యాలి. కానీ ఆకలిని శాంతింపజేయగల ముఖ్య రహస్యం అన్నదానములో ఉంది. నిత్య నియమంగా అన్నదానం చేయడం కర్మాల్లోకెల్లా ఉత్తమమైన కర్మ. మధ్యాహ్నం 12 గంటలు అయ్యిందంటే అన్నం కోసం మన జీవుడు అల్లాడిపోతాడు. తమకు ఎలా ఉంటుందో ఇతరులకు కూడా అలాగే అవుతుందని తెలుసుకున్న వారే ఉత్తములు. శాస్త్రాలను అనుసరించి వ్యవహరించే పద్ధతిలో అన్నదానమే ముఖ్యము, శ్రేష్టము అని అంగీకరించబడింది. దానికంటే గొప్పది ఎక్కడా కనిపించదు. అన్నం పరబ్రహ్మ స్వరూపము. అందులో నుంచి ప్రాణమార్తులు ఉపన్నతం అవుతాయి. అన్నం జీవులకు బ్రతికించగల సాధన. మరణాంతరము జీవులు చివరికి అన్నంలోనికే కలిసిపోతాయి. తైత్తీర్య ఉపనిషత్తు 3వ వల్లి 2వ అనువాకం చూడండి. అన్నం బ్రహ్మత్యే వద్యానాతే అన్నదాద్యేత్యా కలిమానం భూతాన్ జ్ఞానైతే అన్నాన్నే జ్ఞాతాన్నే జీవవతి. అన్నం ప్రసన్యవ్యం సవితిష్టి. బ్రహ్మంకుండే లక్షణాలన్నీ అన్నంలో లభిస్తాయి. సర్వప్రాణి మాతృలు అన్నం నుంచే అంటే అన్నానికి పరిమాణభూతమైన వీర్యం నుంచి ఉత్పన్నమవుతాయి. అన్నంతోనే అవి జీవించి ఉంటాయి. మృత్యువు తరువాత అన్న స్వరూపం ఈ భూమి మీద ఉండిపోతుంది. వేళ పాళ లేకుండా వచ్చిన అతిథులకి గృహస్థులు భోజనం పెట్టి సుఖం కలిగించాలి. వారికి భోజనం పెట్టకుండా తిప్పి పంపించే గృహస్థుని ఖచ్చితంగా దురదశను ఆహ్వానించినట్లే. వస్త్రాలు, గిన్నెలు, ఇదాయితులు దానం చేస్తున్నప్పుడు యోగాయోగతలను వివరించవలసి ఉంటుంది. కానీ అన్నదానం కోసం యోగత లేదు. పాత్రలను చూడవలసిన అవసరము ఉండదు. ఎవరు ఎప్పుడు గడపలోకొచ్చినా వారిని ఆదరణగా చేయడం మంచిది కాదు అని వేదాల్లో అన్నదానం మహత్యం చెప్పబడింది. తైత్తీర్య ఉపనిషత్తు 3వ వల్లి ఈ అనువాకం చూడండి. అన్నం నైవేద్యతే. అన్నాన్ని నిందించకూడదు. అన్నం బహిం పరిక్షక్త. అన్నాన్ని అవమానించకూడదు. అన్నం బృహకృత్వం. అన్నాన్ని అధికంగా ఉత్పన్నం చెయ్యండి. నకసంకంచన వచనతో ప్రత్యక్షత. ఏ అతిథిని నిరాశతో తిప్పి పంపవద్దు.
కనుక బాబా కూడా జనులకు అన్నం పెట్టి తృప్తిపరిచేవారు. నియమంగా ఈ ఆచారాన్ని నడిపించేవారు. డబ్బు, నాణేలే గాని లేదా ఇతర దానములేమి చేసినప్పటికీ అవి ఈ అన్నదానం లేకపోతే అసంపూర్ణంగానే ఉండిపోతాయి. రసేంద్ర దహార దరహస చంద్రికలను వెదజల్లే చంద్రుడు లేని తారక తారకలకేలం శోభ ఉండదు ఉంటుంది. పతాకము లేని ఆరానికి అందం వస్తుందా? నోరూరించే రుచికరమైన అన్నములో పప్పు శ్రేష్టమైంది. అలాగే పుణ్యకర్మాలన్నిటిలో అన్నదానమే శ్రేష్టమైన పుణ్యకర్మ. కళాకాలసాలుకుండా శిఖరం శోభిస్తుంది. ప్రత్యుష్యంలో ప్రఫుల్యమే కమలం లేకుండా చెరువుకి శోభ రాదు. ప్రేమ లేని భజనకి, కుంకుమ లేని ముత్తైదుకి శోభ రాదు. మార్వద్దులోకి కించే మధురమైన సువర్ణ కంఠము లేని గానం విసుగు పుడుతుంది. ఉప్పు లేని మజ్జిగకి రుచి రాదు. కనుక మానవులు అన్నదానం సదా చెయ్యాలి. అందులోనే రోగులు, ఆసక్తులు, ఔదులు, కుంటివాళ్ళు, చెవిటివాళ్ళు, పేదలు, అనాథలకి మొదట అన్నం పెట్టాలి. అప్పజనులకు ఆ తరువాత భోజనం పెట్టాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ బాబూజీకి జై. ఇప్పుడు కుతూహలం ఉన్న శ్రోతల మనసుకు బాబా గుండికకు సంబంధించిన సాధారణ సమాచారాన్ని ఇవ్వటానికి నేను ప్రయత్నిస్తాను. మసీదు ప్రాంగణంలో బాబా ఓ పెద్ద పొయ్యి నిర్మించారు. దాని మీద ఓ పెద్ద మూతిగల పాత్రను పెట్టేవారు. ఆయన కొన్నిసార్లు పొంగలు తయారు చేసేవారు. కొన్నిసార్లు మాంసం కలిపిన పలావు వండేవారు. కానీ కొన్నిసార్లు గోధుమ పిండి ఉండలు చేసి పప్పులో ఉడకబెట్టేవాళ్ళు. కొన్నిసార్లు గోధుమ పిండితో రొట్టెలు చేసి నిప్పు మీద కాల్చేవారు. లేదా గోధుమ పిండిని ఆకు మీద వేసి దాన్ని చుట్టి నిప్పు మీద కాల్చి రొట్టెగా చేసి దాన్ని మెల్లగా ఆ పప్పులో వదిలేవారు. రాతిపీట మీద మసాలా నూరి వంటకాన్ని తామే స్వయంగా తయారు చేసేవారు. పెసరపిండితో ఉండలు తమ చేత్తో చేసి మెల్లగా గుండిగలోని పప్పులో వదిలేవారు. స్వర్గాది లోకాలపై ఆశతో యజ్ఞాలు చేసే యాజ్ఞికులు పశుహత్య చేస్తారు. దాన్ని విధిపూర్వకంగా అగ్నికి ఆహుతిగా ఇచ్చి ఆ మిగిలిన భాగాన్ని బ్రాహ్మణులు కూడా తినేవారు. దాన్ని శాస్త్రాలు అంగీకరించిన హింస అని అంటారు. అదేవిధంగా బాబా కూడా ముల్లాలను గ్రామంలోని మసీదుని పీర్లని నిర్వహించేవాళ్ళు. ముస్లింల ధర్మ కృత్యాలు చేసేవాళ్ళు. పిలిపించి శాస్త్రోక్తంగా మంత్రోచ్చారణ చేయించి ఖురాన్లోని ఫాతిహాను అనిపించి విధిపూర్వకంగా మేకను చంపించేవారు. అక్కడ 2 రకాల గుండిగలుండేవి. 50 మందికి సరిపోయేంత అన్నం వండే చిన్న గుండిగా, 100 మందికి భోజనం పెట్టినా మిగిలి ఉండేంత పెద్ద గుండిగా మరోటి. కొన్నిసార్లు పెద్ద గుండిగలోనూ కొన్నిసార్లు చిన్న గుండిగలోనూ బాబా అన్నం వండి భోజనం చేయాలనుకునే వారికి భోజనం పెట్టేవారు. దానికోసం దుకాణానికి తామే స్వయంగా వెళ్ళి బేరమాడేవారు. అక్కడ అరువు బేరం ఉండేది కాదు. చేతిలో వెంటనే డబ్బు పెట్టేవారు. ఉప్పు, మిరియాలు, మిరపకాయలు, జీలకర్ర, కూరగాయలు, కొబ్బరికాయలు, ఎండు కొబ్బరి మొదలైనవి పూర్తిగా విచారించి బాబా స్వయంగా అన్ని తెచ్చుకునేవారు. అలాగే మసీదులో కూర్చొని స్వయంగా తమ చేత్తో తిరగలితో గోధుమలు, పప్పు, జొన్నలు విసిరి పిండి తయారు చేసేవారు. బాబా ఎప్పుడు విసుగు లేకుండా ఎంతో శ్రమపడి గుండిగలో పదార్థాన్ని తయారు చేసేవారు. మసాలా నూరే పని కూడా ఎంతో ఇష్టంగా చేసేవారు. పొయ్యిలో మంటను ఎక్కువ చేయటానికి, తక్కువ చేయటానికి కట్టెలను అదే పనిగా స్వయంగా సరిచేస్తుండేవారు. పప్పు నానబెట్టి బాబా స్వయంగా రాతి మీద నూరేవారు. ఇంగువ, జీలకర్ర, కొత్తిమీర కలిపి దాన్ని గుమగుమలాడే రుచికరమైన వంటకంగా తయారు చేసేవారు. గోధుమ పిండి కలిపి దాన్ని 3 పొడుగున్న ముద్దలుగా చేసి
పెద్ద పెద్ద రొట్టెలు చేసేవారు. అలాగే జొన్న పిండిలో తగినంత నీరు పోసి అందులో మజ్జిగ కలిపి అంబలి తయారు చేసేవారు. ఆ అంబలిని ఇతర ఆహారాలతో పాటు గొప్ప ప్రేమతో ఎంతో ఆదరంగా బాబా తమ చేత్తో అందరికీ వడ్డించేవారు. గుండిగలోని పదార్థాలన్నీ చక్కగా ఉడికాయని అనిపించాక బాబా ఆ గుండిగను పొయ్యి మీద నుంచి కిందికి దింపి మసీదులో పెట్టేవారు. తరువాత అన్నాన్ని మౌలి చేత విధిపూర్వకంగా పాతిగా, అంటే మరణించిన వారి ఆత్మశాంతి కోసం చెప్పే ఖురాన్లోని మొదటి భాగం సమర్పించి మొదట మహల్సాపతికి, సాత్యాకోతికి ప్రసాదంగా పంపించేవారు. అప్పుడు మిగిలిన అన్నాన్నంతా తమ చేత్తో స్వయంగా వడ్డించి నిరుపేదలను, బలహీనులను తృప్తిపరిచి బాబా స్వయంగా సుఖ సంతృప్తులను పొందేవారు. అన్నం తినాలనుకున్న వారు కూడా కడుపు నిండా గొప్ప ఆనందంతో తినేవారు. పైగా బాబా కూడా తీసుకోండి తీసుకోండి అని వాళ్ళని ప్రేమతో అడిగేవాళ్ళు. పూర్తిగా సంతృష్టి కలిగించగల భోజనం లభించిన వారి పుణ్యం ఎంత శ్రేష్టం! బాబా స్వయంగా వడ్డించగా అన్నం తిన్న వారి అదృష్టం ఎంత ధన్యం! ఇక్కడ శ్రోతలకి సహజంగా శంక కలగవచ్చు. అనేక భక్త బృందాలకి మాంసాహార అన్నం కూడా నిస్సంశయంగా ప్రసాదమంటూ బాబా ఎందుకు పంచేవాళ్ళు? ఈ శంకను నివారించటం ఎంతో సులభం. మాంసం తిన తినే వాళ్ళకే బాబా ఈ అన్నం వడ్డించేవాళ్ళు. జన్మత మాంసాన్ని స్పర్శించని వారిని మాంసంలో చేతిని కూడా పెట్టనిచ్చేవారు కాదు. ఈ అవిచార కృత్యాన్ని ఆయన ఎన్నడూ చేసేవారు కాదు. ప్రసాదం పొందాలని ప్రబల ఇచ్చ ఉన్న వారికే అది ఇచ్చేవారు. గురువు స్వయంగా ప్రసాదం ఇస్తుంటే అది తినటానికి యోగ్యమా అయోగ్యమా అన్న శంక శిష్యుల మనసుకు కలిగితే ఆ శిష్యులు తమకు వినాశనం కలిగించుకొని నరకంలో పడిపోతారు. ఇలా వ్రాస్తున్నప్పుడు ఓ చిన్న సంగతి గుర్తొచ్చింది. దాన్ని శ్రోతలు తమ శ్రేయస్సు కోసం ప్రశాంత చిత్తంతో వినండి. ఓ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ ఒకసారి ఏకాదశి వచ్చింది. బాబా దాదా కేల్కర్తో కోల్హాల్కి వెళ్ళి నా కోసం మేక మాంసం తీసుకురా అని దానికోసం డబ్బు తీశారు. లెక్కించి దాదాకిచ్చి ఇలా అన్నారు, నీవు స్వయంగా వెళ్ళు, నీవే ఈ పని చేయాలి. అతని పేరు గణేష్ దామోదర్, ఇంటి పేరు కేల్కర్. వయసులో పెద్దవాడవటం వల్ల జనులు అతన్ని దాదా అని పిలిచేవారు. రావు బహదూర్ హరివినాయక్ సాటే ఇతను మామగారు. రావు బహదూర్ హరివినాయక్ సాటేకి ఇతను మామగారు. ఇతను జాతికి బ్రాహ్మణుడు. బ్రాహ్మణ ధార్మిక కర్తవ్యం చేయటం పట్ల అతనికి ఎంతో శ్రద్ధ ఉండేది. అలాగే అతను సద్విచార సద్వర్తనుడై ఉండేవాడు. అతనికి సాయి చరణాల పట్ల ఎంతో ప్రేమ ఉండేది. రాత్రింబవళ్ళు గురుసేవ ఎంత చేసినా అతని మనసుకి తృప్తి కలిగేది కాదు. అలాంటి అతనికి ఈ ఆజ్ఞకి ఆశ్చర్యం కలగలేదు. అలా ఎందుకు కలగలేదో మనకి తెలీదు. అతని శరీరంలోని అవయవాలు దృఢంగా ఉండేవి. అతను మొదటి నుండి సమర్థుడు. అతని మనసు ఎన్నడూ చంచలంగా ఉండేది కాదు. గురు పదాల్లో సదా స్థిరంగా ఉండేది. ధనధాన్యాలను లేదా వస్త్రాలను గురువుకి అర్పించటమనేదే దక్షిణ కాదు. గురువు ఆజ్ఞను విధిపూర్వకంగా పాటించటం, గురువుని సంతృప్తిపరచటం, ఇదే నిజమైన దక్షిణ. శరీరం, వాక్కు, మనసు మొదలైన వాటినన్నిటినీ దిగదుడిచి గురుకృపను ప్రాప్తింప చేసుకునే వారి శ్రద్ధే నిజమైనది. సరే, దాదా ఆ ఆజ్ఞను శిరసావహించి హడావుడిగా బట్టలు మార్చుకొని వచ్చాడు. గ్రామంలోకి వెళ్ళటానికి బయలుదేరాడు. అప్పుడు బాబా అతన్ని వెనక్కి పిలిపించి ఇలా అన్నారు, అరే, ఇది కొనటానికి ఇంకెవరినన్నా పంపించు. వెళ్ళి రావటంలో నీకు శ్రమ కలుగుతుంది. నువ్వెందుకు కష్టపడటం? అప్పుడు దాదా మాంసం తేవటానికి పాండు అనే పేరుగల తన పనివాణ్ణి పంపాడు. ఇంతలో బాబా దాదాతో ఏమన్నారో చూడండి. వెళ్ళటానికి బయలుదేరిన పాండుని చూచి బాబా, ఈ రోజుకి పోనీలే, అతని వెనక్కి పిలు అన్నారు. సరే, తరువాత ఒకసారి బాబాకి
గుండిగలో ప్రసాదాన్ని తయారు చేసి పంచాలన్న ఆలోచన వచ్చింది. పొయ్యి మీద గిన్నె పెట్టి అందులో మాంసాన్ని వేశారు. అందులో బియ్యం కడిగి పోసి కొలత ప్రకారం నీరు నింపి కింద పొయ్యిలో కట్టెలు వేసి దాన్ని ఊదుతూ కూర్చున్నారు. గ్రామమంతా బాబాకి అంకితమై ఉండేది కదా. పొయ్యిని ఊదటమనే పనిని ఎవరైనా ఆనందంతో చేసేవారు. కానీ బాబా అనుమతి లేకుండా అలా చేసేందుకు ఎవరికీ ధైర్యం ఉండేది కాదు. అన్నం కూడా ఉడికించి తెమ్మని బాబా నుంచి అనుమతి రావాలని, ఆ అవకాశం కోసం, ఆ సేవ కోసం సాయిబాబా దాసులు ఎంతో ఉత్సాహపడేవారు. కానీ సాయిబాబా స్వయంగా ఈ విషయంలో ఉదాసీనులుగా ఉండేవారు. ఉదాసీనులుగా ఉన్నారని అనటం కూడా సరికాదు. తమ చేత్తో అన్నం వండాలన్న లోభం ఉన్న వాళ్ళు అన్నదానం చేయటానికి ఇతరులకి శ్రమ ఎందుకిస్తారు? తమ నిర్వహణ కోసం భిక్ష చేయటానికి స్వయంగా గడప గడపకి తిరిగి రొట్టె ముక్కను అడుక్కునే ఆయన అన్నదానం చేయటం అనే కష్టాన్ని స్వయంగా సహించేవారు. అప్పుడే ఆయనకి తృప్తి కలిగేది. కనుక ఆయన ఎవరిపైన ఆధారపడి ఉండేవారు కాదు. 100 మంది మనుషులకు సరిపడే వంట తయారు చేయటానికి కావలసినంత పిండి, బియ్యము, పప్పు వగైరాలను శుభ్రమైనవిగా చూసి బాబా వెంటనే డబ్బిచ్చి తెచ్చేవారు. స్వయంగా తమ చేత్తో చేట తీసుకుని దుకాణానికి వెళ్ళే వ్యవహారంలో ఉండవలసిన దక్షతను ఆయన దగ్గర జనులు నేర్చుకునేవారు. పదార్థాలు స్వయంగా చేతిలోకి తీసుకొని చక్కగా బేరం చేసి కొనేవాళ్ళు. ఎవరు మోసం చేయగలిగేవారు కాదు. పైగా వారి అభిమానం తొలగించేవారు. బేరం కూడా ఎంత ఖచ్చితంగా చేసేవారంటే ఒక్క పైసా కూడా వ్యర్థమయ్యేది కాదు. కానీ తర్వాత వస్తువుల ధర వెంటనే లెక్క చేసి ఇచ్చేవారు. ఇదే ఏమిటి, 5 అడిగితే 10 కూడా ఇచ్చేవారు. స్వయంగా తనే పని చేయటం ఆయనకెంతో ఇష్టం. ఇతరులు చేయటం ఆయనకి నచ్చేది కాదు. ఎన్నడూ ఎవరి మీద ఆయన ఆశ పెట్టుకోలేదు. ఎవరిని బాధ పెట్టడం ఆయనకి నచ్చేది కాదు. ఈ తత్వం బాబా దగ్గర రాత్రింబవళ్ళు జాగృతమై ఉండేది. జాగృతమై ఉండేది. కనుక ఆ గుండిగ పని కోసం ఆయన ఎవరి సహాయాన్ని కోరేవారు కాదు. గుండిగ అనే ఏమిటి? దునికి ఆయన ఆనుకొని ఉన్న కట్టెలు పెట్టే గది తూర్పు వైపు 30వ వంతు గోడను బాబా తమ స్వహస్తాలతో కట్టారు. మహాదు ఫస్లే మట్టి కలిపేవాడు. బాబా గోడను కట్టుకోవడం కోసం ఇటుకలను ఒకదానిపై ఒకటి పేర్చి వాటి మీద ఆ మట్టిని పెట్టి తమ చేత్తో అమర్చేవారు. ఇంకా బాబా చేయనిదంటూ ఏముంది? మసీదు తమ చేత్తోనే అలికేవాళ్ళు. కౌపీనం తమ చేత్తోనే కుట్టుకునేవారు. ఎవరిని అడిగేవారు కాదు. గుండిగలోంచి పైకొచ్చే ఆవిరి పొగలు భయంకరంగా ఉండేవి. అప్పుడు బాబా కఫ్నీ చేతులు వెనక్కి జరిపి తమ చేయి అందులో క్రింద వరకు పెట్టి కలిపేవారు. గిన్నెలో తుకతుక ఉడుకుతున్న దాన్ని కలపవలసిన అవసరం వచ్చినప్పుడు బాబా ఆశ్చర్యకరమైన అగాధ లీలను చేసి చూపేవారు. ఎక్కడ ఈ రక్త మాంసాలతో ఉన్న చేయి, ఎక్కడ ఈ భయంకరంగా ఉడికే గిన్నె? కానీ ఆయన చేతి మీద కాలిన చిహ్నం అసలు ఉండేది కాదు. మొహంలో భయమనేది ఉండేది కాదు. భక్తుల తలపై పడే త్రితాపాలను వెంటనే దూరం చేసే వారికి అగ్నితో ఎలా బాధ కలుగుతుంది? ఆ చేతి మహిమ దానికి తెలీదా? రాతిపీట మీద పెసరపప్పు పోసి బాబా స్వయంగా ఏరేవారు. పత్రం తీసుకుని స్వయంగా నూరి తమ చేత్తో పెసర వడియాలు పెట్టేవాళ్ళు. అప్పుడు వాటిని నెమ్మదిగా గుండిగలో వదిలేవారు. గుండిగ అడుగంటకుండా చేత్తో తిప్పేవారు. తయారయ్యాక గుండిగ కిందకి దింపి అందరికీ ఆ ప్రసాదాన్ని పంచేవారు. అందరికీ ఎందుకు పంచటం? సాయిబాబా ముస్లిం, మరి అలాంటి అధర్మాచరణను లోకుల చేత ఆయన ఎందుకు చేయించేవారు అని శ్రోతలు అనవచ్చు. ఈ శంకకు ఒకటే సమాధానం. సాయిబాబా వద్ద ధర్మాధర్మాల గురించి నిజమైన వివేచన ఎప్పుడూ జాగృతమై ఉండేది. గుండిగలో వండిన పదార్థాన్ని అందరూ తినాలన్న దురాలోచన ఆయనకసలు ఎప్పుడూ ఉండేది కాదు. కానీ
అది తమకు లభించాలన్న ఇచ్చ ఉన్నవారి ఉత్పన్నమైన వారి కోరికను మాత్రమే ఆయన తీర్చేవారు. ఆయన ఎన్నడూ ఎవరిని మోసం చేయలేదు. అదీ కాక ఆయన జాతి ఎవరికీ తెలీదు. మసీదులో ఉన్నారు కనుక ముస్లిం అని అనేవారు. కానీ ఆయన ఆచరణ చూస్తే ఆయన నిజమైన కులం తెలిసేది కాదు. భక్తులు భక్తులు వారిని దైవంగా భావిస్తారు. వారి పాదధూళికి సాష్టాంగం చేస్తారు. శ్రీ సచిదానంద శరత్ బాబూజీకి జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना.
साई रहम नजर करना, बच्चों का पालन करना, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, वो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का साथी आखिर का साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे मालिक हमारे मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।
सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा